ఎంతమంది నాలా అనుకుంటారో తెలీదు గానీ, నేను మాత్రం పెళ్ళికి ముందు జాబ్ చేసేటప్పుడు, పెళ్ళైన తర్వాత అస్సలు జాబ్ చేయను. ఇంట్లో కూర్చునే ఉంటాను. రెస్ట్ తీసుకుంటాను. మా హస్బెండ్ తెచ్చే సాలరీని ఖర్చుపెట్టుకుంటాను అనుకునేదాన్ని. కానీ వన్స్ పెళ్ళయ్యాకే తెలిసింది. పెళ్ళికి ముందు మనం ఎన్ని అనుకున్నా, పెళ్ళైన తర్వాత జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది. ఎంత ఖాళీగా కూర్చొని ఉండాలనుకున్నా గానీ, ఇంట్లో పనులు ఆటోమేటిక్‌గా డే అంతా బిజీ చేస్తాయి. వన్స్ పెళ్ళయ్యి అత్తింట్లో అడుగు పెట్టగానే, ఇంక తన ఫ్యామిలీ అనే ఓనింగ్ స్టార్ట్ అవుతుంది. మెల్లమెల్లగా స్వార్థం కూడా స్టార్ట్ అవుతుంది. పుట్టింట్లో ఏ పని చేయకపోయినా, అత్తింట్లో పనులన్నీ వాళ్ళే చేసేస్తారు. ఇంక డబ్బుల విషయానికి వస్తే కూర్చొని ఖర్చు పెట్టాలనుకున్న వాళ్ళే మా హస్బెండ్ కష్టపడి తీసుకొస్తున్నారు, నేను కూర్చొని ఎలా ఖర్చు పెడతానని చెప్పి రూపాయి ఖర్చు పెట్టకపోగా రూపాయి దాస్తారు. ఇంకా చెప్పాలంటే బయటికి వెళ్ళి జాబ్ చేసి కూడా సంపాదిస్తారు. అంత చేంజ్ అవుతారనమాట పెళ్లికి ముందుకి పెళ్లి తర్వాతకి. బేసికల్ గా మనంతటి మనం ఎక్స్పీరియన్స్ చేసినవి కొన్ని అయితే బయట వాళ్ళని చూసి నేర్చుకున్నవి చాలా ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్ నేనే. పెళ్ళైన 2 months కి మాకు వైజాగ్ నుంచి ఒడిశాకి ట్రాన్స్ఫర్ అయింది. ఒడిశాకి ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత ఇంట్లో ఖాళీగా కూర్చోడం అస్సలు నచ్చేది కాదు. దానికోసం అని చెప్పి జాబ్ ట్రై చేస్తే అక్కడ ఏం కూడా అవైలబుల్గా ఉండేవి కాదు. సో ఏం చేయాలి అని చెప్పి యూట్యూబ్లో నేను స్క్రోల్ చేస్తుండగా ఒక వీడియో కనిపించింది అనమాట. యూట్యూబ్లో కూడా అమౌంట్ ఎర్నింగ్ చేయొచ్చు అని చెప్పి ఆ వీడియోతోని నేను ఇన్స్పైర్ అయ్యి నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్స్ వచ్చినాయి కానీ నాకు సక్సెస్ మాత్రం రాలేదు. సక్సెస్ రాలేదు కదా అని చెప్పి గివ్ అప్ ఇవ్వకుండా ఎండ్ వరకు ట్రై చేశాను. లాస్ట్కి నా ఛానల్ మానిటైజేషన్ అయ్యి ఫస్ట్ అమౌంట్ కూడా పడింది. పడిన అమౌంట్ ఖర్చు కూడా అయిపోయింది. ఇలా నాలా ఎంతమంది ఆలోచిస్తారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఫాలో అయిపోండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.